ఓం నమ శివాయ. వినాయక చవితి పండుగను 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. 10వ రోజు వినాయకుడు ప్రతిమను నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే ఈ పండుగను 10 రోజులు మాత్రమే ఎందుకు జరుపుకుంటారు, విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత విస్తృతంగా జరుపుకునే పండుగల్లో ఒకటి వినాయక చవితి. 10 రోజుల పాటు ఊరు వాడ ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహ మండపాలు దర్శనమిస్తాయి. ప్రత్యేక పూజలు పాటలతో వీధులన్నీ సందడి నెలకొంటాయి. ప్రమాద గణాలకు అధిపతి అయిన వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి జరుపుకోనున్నారు. ఈ రోజు ప్రజలు వినాయకుడు విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తారు. ఉదయం సాయంత్రం దీపం వెలిగించి నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు. 10 రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. కొందరు 3, 5, 7, 9 రోజుల పాటు ఉంచుకొని తర్వాత వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. వినాయకుడు రాక జ్ఞానం, శ్రేయస్సు, ఆశీర్వాదాలను అందిస్తుంది. ప్రతిరోజు వినాయకుడికి 3 సార్లు పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు. హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి స్నానానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో వినాయకుడిని రూపొందించింది. దానికి ప్రాణం పోసింది. స్నానానికి వెళుతూ గది బయట కాపలా ఉండమని వినాయకుడికి అప్పగించి వెళ్తుంది. అదే సమయంలో శివుడు గదిలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ గణేశుడు మాత్రం తన తల్లి లోపలికి ఎవరిని అనుమతించవద్దని చెప్పిందని, పంపించే ప్రసక్తే లేదని చెప్తాడు. శివుని గురించి తెలియక ప్రవేశించేందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన శివుడు వినాయకుడి శిరస్సును ఛేదిస్తాడు. పార్వతీదేవి తన కుమారుడు గురించి తెలుసుకొని దుఃఖిస్తూ తిరిగి బ్రతికించమని శివుణ్ణి వేడుకుంటుంది. తెగిపడిన తల కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు. దీంతో అప్పటి నుంచి వినాయకుడు గజానుడిగా పేరు తెచ్చుకున్నాడు. వినాయక చవితి సందర్భంగా గణేశుడికి 10 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి 10 రోజులు మాత్రమే ఉండి వెళ్ళాడని అంటారు. భక్తులు నిరంతరం పూజించడం వల్ల కైలాసానికి దూరంగా ఉంటాడేమో అని అనుకుని పార్వతీదేవి 10 రోజుల పాటు పూజలు అందుకుని రమ్మని చెప్పినట్లుగా చెబుతారు. అందువల్ల 10 రోజుల పాటు భక్తులు వినాయకుడిని పూజిస్తారు. వినాయక చవితి సందర్భంగా చాలామంది గణేష విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేసి ఆచారబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. విగ్రహంలోనికి దైవాన్ని ఆవాహనం చేస్తారు. 2 నుంచి 9 రోజుల వరకు ప్రార్థనలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ వినాయకుని సంతోషపెడతారు. తమ భక్తికి చిహ్నంగా మోదకం, పువ్వులు, కొబ్బరికాయలు, వెలగపండు, ఇతర వస్తువులు సమర్పిస్తారు. సాయంత్రం వేళలో పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంత చతుర్దశి అని పిలిచి 10వ రోజున పండుగ ముగింపుని సూచిస్తుంది. మట్టితో చేసిన విగ్రహాలను సమీపంలోని నదులు, సరస్సులు లేదా సముద్రం వంటి వాటి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. గణపతి బప్పా మోరియా అంటూ గణేశుడికి వీడ్కోలు పలుకుతూ వచ్చే ఏడాది వరకు ఆశీర్వాదం ఇవ్వమని కోరుకుంటారు. ఈ పండుగ భక్తులందరినీ ఐకమత్యం చేస్తుంది. ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకే వేదిక దగ్గరికి వచ్చి పూజలు చేస్తారు. వినాయకుని రాక నిష్క్రమణ జీవితం, మరణము, పునర్జన్మ చక్రానికి అద్దం పడుతుందని అంటారు. ఆచారబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. విగ్రహంలోనికి దైవాన్ని ఆవాహనం చేస్తారు. 2 నుంచి 9 రోజుల వరకు ప్రార్థనలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ వినాయకుని సంతోషపెడతారు. తమ భక్తికి చిహ్నంగా మోదకం, పువ్వులు, కొబ్బరికాయలు, వెలగపండు, ఇతర వస్తువులు సమర్పిస్తారు. సాయంత్రం వేళలో పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంత చతుర్దశి అని పిలిచి 10వ రోజున పండుగ ముగింపుని సూచిస్తుంది. మట్టితో చేసిన విగ్రహాలను సమీపంలోని నదులు, సరస్సులు లేదా సముద్రం వంటి వాటి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. గణపతి బప్పా మోరియా అంటూ గణేశుడికి వీడ్కోలు పలుకుతూ వచ్చే ఏడాది వరకు ఆశీర్వాదం ఇవ్వమని కోరుకుంటారు. ఈ పండుగ భక్తులందరినీ ఐకమత్యం చేస్తుంది. ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకే వేదిక దగ్గరికి వచ్చి పూజలు చేస్తారు. వినాయకుని రాక నిష్క్రమణ జీవితం, మరణము, పునర్జన్మ చక్రానికి అద్దం పడుతుందని అంటారు.
వినాయకుడు ప్రతిమలు చేసేందుకు ఉపయోగించే మట్టిని చెరువుల నుంచి సేకరిస్తారు. వర్షాకాలం ప్రారంభించడానికి ముందే ఈ మట్టిని సేకరించి వాటితో విగ్రహాలు తయారు చేస్తారు. దీనివల్ల చెరువులో లోతు పెరిగిపోతుంది. ఆ తర్వాత వినాయకుడి ప్రతిమకు 21 పత్రాలతో పూజ చేస్తారు. 10 రోజుల తర్వాత ఆ మట్టి విగ్రహాలతో పాటు ఔషధ గుణాలు కలిగిన పత్రాలను కూడా నీటిలో కలుపుతారు. వీటికి ఉన్న ఆయుర్వేద గుణాలు నీటిలోని కలుస్తాయి. అలాగే మట్టి కూడా యథాస్థానానికి వెళ్తుంది. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెబుతారు. అది మాత్రమే కాకుండా మట్టితో చేసిన ఏ దేవుడు విగ్రహం అయినా కూడా నవరాత్రులు మాత్రమే పూజించేందుకు అర్హత ఉంటుందని, ఆ తర్వాత అందులోని దైవత్వం పోతుందని అంటారు. అందువల్లే నవరాత్రుల తర్వాత దుర్గామాత వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.